క్రీస్తులో మాకు అత్యంత ప్రియులైన ప్రియ దేవుని సంగమ మరొకసారి శ్రేష్టమైన సమయమందు శ్రేష్టమైన అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మనం ఎంతైనా రుణస్థులుగా ఉన్నాం. రండి అయితే ఈరోజు 4వ శ్రమ మరణ దిన పునరుత్థాన ధ్యానమందు మనం ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ధ్యానాలు కేవలం మన ఆత్మీయ లాభం కొరకే ఉండాలి కానీ ఒక లౌకిక ఆచారంగా ఉండకూడదని మరొకసారి దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు మన ఆత్మీయ లాభం కొరకు మనం ఎన్నుకున్న దేవుని వాక్యము ఆదికాండము 7వ అధ్యాయము 1-5 పాత నిబంధన నుంచి, అదేవిధంగా కొత్త నిబంధన నుంచి అపోస్తలుడైన పౌలు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-10 నుండి మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా వాక్యం యొక్క ధ్యానాంశం యొక్క ప్రాముఖ్యమైన అంశాన్ని నేను ఈ విధంగా పెట్టుకున్నా. ఏంటంటే, శిలువకు వేయబడిన యేసు మాత్రమే ఏకైక మనకు యోధుడై ఉన్నాడు అని గమనించండి. ఈరోజు ప్రపంచంలో అనేక యుద్ధాలు, అనేక వీధులు, అనేక యోధులు, అనేక వీరులు ఈరోజు ప్రపంచంలో ఉన్నారు. లౌకిక రీతిగా వారి యుద్ధాలను జయించిన వారుగా ఉండొచ్చు చాలామంది. లౌకిక రీతిగా అనేక మంది ఈరోజు యుద్ధాన్ని జయించి నాయకులుగా, వీరులుగా అనేక మందికి ఈరోజు మాదిరిగా ఉండవచ్చు. అయితే ఒక్క విషయం, యేసుక్రీస్తును ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఈరోజు తక్కువ చూపుతో చూసేవారుగా ఉన్నారు. మతం యొక్క ముసుగులో, లేకపోతే ధార్మికత ముసుగులో చాలామంది యేసుక్రీస్తును, మన ప్రభువును హేళన చేసి మాట్లాడేవన్న వ్యక్తులు చాలామంది లోకంలో ఉన్నారు. అయితే కనుక నేను లౌకిక శక్తులతో కాదు కానీ, లోకరీతిగా కాదు కానీ, పాపముతో పోరాడి, మరణముతో పోరాడి జయించిన వీరుడిగా, యోధుడిగా ఈరోజు యేసుక్రీస్తుని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా దానికంటే ముందు వాక్యాన్ని మనం ఈరోజు చదువుకుని ముందుకు వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 7వ అధ్యాయము 1-5 నేను చదివి వినిపిస్తున్నా. యెహోవా ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిను ఒడలోనికి ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతును 7 పెంటులను 7, పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7, నీ భూమి అంతటి మీద సంతతి నీ జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళు 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదని నోవాహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా దేవుడు నోవాహుకు అనుగ్రహించిన ప్రకారం, తనకు యావత్తు చెప్పిన ప్రకారంగా నోవాహు చేశాడని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాం. నేను ముందుగానే చెప్పాను, శిలువుకు వేయబడిన యేసుని ఈరోజు మన యొక్క రక్షణక ఏకైక యోధుడిగా మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓడను గమనించినట్లయితే అది దేవుని యొక్క తీర్పుకు వ్యతిరేకంగా, లేకపోతే దేవుని యొక్క తీర్పుకు ప్రత్యామ్నాయంగా దేవుడే ఆ యొక్క యుద్ధ ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ప్రళయము, దేవుడు కురిపించిన వర్షము లేకపోతే ప్రళయము, అది కేవలము సాధారణమైన వర్షము కాదు. గమనించాలి మీరు. అయితే ఏంటి మరి ఇది కేవలం సాధారణమైన వర్షం కాదు కానీ దేవుడు మనం గమనించాం, అప్పటికి మనిషి చేసిన పాపము దేవుడి భూమి వైపు చూసినప్పుడు మొత్తం సర్వము కూడా నాశనం అయిపోయి భ్రష్టత్వం పట్టుకొని పాపంతో నిండిపోయినట్లుగా, మనము ఈ లోకము పాపంతో నిండిపోయినట్లుగా దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ప్రియమైన బిడ్డలారా, అందును బట్టి ఆయన ఏం చేశాడంటే, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, పాపాన్ని సహించుకోడు గనక, ఆ పరిశుద్ధమైన దేవుడు దానికి న్యాయ తీర్పు తీర్చాలి గనక అక్కడ ఏం చేస్తున్నాడంటే, ప్రళయం, అది కేవలం సాధారణ వర్షం కాదు కానీ అది దేవుని యొక్క న్యాయ తీర్పు మనం గమనించాలి. అయితే దేవుని దృష్టిలో నోవాహు మాత్రమే ఆయన నీతిమంతుడికి గమనించినప్పుడు ఆయన కుటుంబాన్ని దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ తీర్పు రావడానికి ముందే, ఆ న్యాయ తీర్పును తీర్చడానికి ముందే దేవుడు ఓడను సిద్ధపరిచాడు. గమనించాలి. ఇక్కడ గమనించినట్లయితే నోవాహు ప్రళయంతో పోరాడా? లేదు. ఏం చేశాడైతే, ఆయన దేవుని యొక్క సిద్ధతలోనికి ప్రవేశించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎంత మాత్రం పాపము శక్తితో పోరాడడానికి సాధ్యం కాదు. తీర్పును మనము తప్పించడానికి సాధ్యము కాదు. అయితే ఏం చేయాలి? మనం పాపంతో పోరాడే శక్తి మనలో లేనప్పుడు, మనం తీర్పును మనం తప్పించలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, మనము
చేయవలసిన విషయం ఏంటంటే నోవాహు వలె దేవుడు ఏర్పాటు చేసిన రక్షణలోనికి రావాలి. హల్లెలూయా. చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ విషయం చూసినట్లయితే మూడోది ఇక్కడ ఓడ నుండి శిలువ వరకు. మనం ఇప్పుడు కొత్త నిబంధన ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 10 వచనం మీకు చదివి వినిపిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. దయచేసి గమనించండి, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆయన ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనను తాను నిర్ణయించుకొనెను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ గమనించినట్లయితే ఓడ నుంచి శిలువ వరకు ప్రేమైన బిడ్డలారా, మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, జగత్ పునాదికి ముందుగానే 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇంకొకసారి చదువుతా. ఇక్కడ గమనించినట్లయితే 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుందని. ఎప్పుడండి? జగత్ పునాదికి ముందుగానే ఈ యొక్క ప్రణాళికను దేవుడు రక్షణ ప్రణాళికను మన కొరకు సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ ఒక ఓడను గమనించినట్లయితే అది కేవలము తాత్కాలిక రక్షణగా మనం గమనించవచ్చు. అయితే శిలువ శాశ్వతమైన రక్షణకు మనము చూడవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ గమనించినట్లయితే నిజంగా నేను ఎందుకని చెప్పాను కదా, మనం ఈరోజు యేసుక్రీస్తు యొక్క యుద్ధ వీరుడిగా లేకపోతే ఒక యోధుడిగా మనం చూసినట్లయితే శిలువే యొక్క నిజమైన యుద్ధ భూమిగా మనము గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ యుద్ధ భూమిలో దేని వలన ఆ యొక్క జయము పొందుకుంటున్నామంటే ఈ యొక్క ఖడ్గం చేతనో, లేకపోతే ఈ యొక్క అధికారం చేతనో, లేకపోతే పెద్ద మిలిటరీ శక్తి చేతనో, లేకపోతే రాజకీయ శక్తి చేతనో అక్కడ యుద్ధం దొరకట్లేదు. కానీ మనం ఇందాక చదివిన 7వ వచనంలో గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ స్పష్టంగా దేవుని కృపా మహాదేశులను బట్టి ఆయన ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఆయన రక్తము వలన, మరలా చెప్తున్నాను, ఆయన రక్తము వలన మాత్రమే మనకు విమోచనము. సో ఈ యుద్ధ భూమి యందు ఆయన రక్తము ద్వారా మనకు విమోచన దొరుకుతూ ఉంది. అది ఖడ్గం ద్వారా కాదు, దేని ద్వారాను కాదు, కానీ కేవలము ఆయన రక్తం ద్వారా. ఎందుకంటే ప్రియమైన శిలువ పైన పాపము తీర్పు పొందుకుంది, సైతాను ఓడిపోయాడు, మరణము జయించబడింది, కృప విజయము సాధించింది. ఎందుకంటే ఇందాక చదువుకున్నాం, ఆయన దయా సంకల్పం చొప్పున కేవలం ఆయన దయ, ఆయన కృపను బట్టే మనం యొక్క విజయాన్ని సాధించగలిగాం. ఆయన రక్షణలోకి మనం రాగలిగాం ప్రియమైన బిడ్డలారా. ప్రళయము ఇక్కడ గమనించండి, ప్రళయము పాపలను అక్కడ నాశనం చేసింది దేవుని తీర్పును బట్టి. ఇందాక చెప్పాను నేను, నోవహు కుటుంబం తప్ప ఈ మిగతా ప్రపంచం అంతా కూడా, మిగతా మానవాళ్ళంతా కూడా నశింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏం చేసింది? ప్రళయము ప్రతి ఒక్క పాపిని కూడా తుడిచివేసింది అక్కడ, నోవహు కుటుంబాన్ని తప్పించి. అయితే ఇక్కడ శిలువ పాపుల్ని తుడిచివేయలేదు, పాపుల్ని నాశనం చేయలేదు, కానీ పాపాన్ని నాశనం చేసింది. హల్లెలూయా. గమనించాలి, మళ్ళా చెప్తున్నా నేను, ప్రళయము పాపులను నాశనం చేస్తే ఇక్కడ శిలువ పాపము యొక్క అధికారాన్ని, పాపం యొక్క సమస్తాన్ని నాశనం చేసిందండి. శిలువ వేయబడిన, ఎందుకే నేను చెప్తున్నా, శిలువ వేయబడిన యేసే మనకు నిజమైన రక్షకుడు. ఆయన రక్తము ద్వారానే మనకు విమోచన. అయితే ప్రేమను దేవుని బిడ్డారా, ఇంత గొప్ప రక్షకుడు మనకున్నప్పటికీ కూడా
పాపాన్ని జయించి, మరణాన్ని జయించి, ఆ యొక్క పాపం యొక్క యుద్ధాన్ని జయించి గెలిచిన వీరుడు, యోధుడు మన జీవితంలో మనకున్నప్పటికీ కూడా మనం చేసే విషయాలు ఏంటో తెలుసా? అనేక సార్లు మనమే కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మన సొంత శక్తి మీద మనం యుద్ధ వీరులుగా మారిపోతూ ఉంటాం. దేంట్లో గమనించినట్లయితే మన యొక్క అపరాధ భావాలతో ప్రతినిత్యం పోరాడుతూ ఉంటాం. అవునా కాదా? పోరాడుతున్నామా లేదండి? అంత మాత్రమే కాదు, మన యొక్క అలవాట్లతో పోరాడుతూ ఉంటాం. మనకు పాపపు అలవాట్లతో పోరాడుతూ ఉంటాం. మన పాప జీవితాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎప్పుడంటే మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనమే యోధులు కాకూడదు. మనమే మన సొంత శక్తి మీద ఆధారపడకూడదండి. ఇక్కడ నోవాహు ఏం చేస్తున్నాడు? నోవాహు పోరాడా? లేదు, ఆయన పోరాడలేదు, కానీ ఓడలోనికి వెళ్ళాడు ఆయన, అంతే. ఇక్కడ మనం కూడా ఏం చేయాలంటే, చేయవలసిన పని, వీ హ్యావ్ టు ఎంజాయ్ ఈజ్ ఫినిష్డ్ వర్క్, క్రైస్ట్ ఫినిష్డ్ వర్క్ అని చెప్తాం. ఆయన చేసి ముగించిన దాంట్లో మనము ఆనందించేవారుగా ఉండాలి. అందుకే మనం ఏం చేయాలంటే, నోవాహు ఎలాగైతే ఓడలోనికి ప్రవేశించాడో మనం కూడా మన క్రీస్తులోనికి ప్రవేశించాలి. ఆయన పైన ఆధారపడాలి, క్రీస్తు పైన ఆధారపడాలి, క్రీస్తు శిలువ పైన ఆధారపడాలి, ఆయన రక్తం పైన ఆధారపడాలి ప్రియులరా. అందుకే గమనించినట్లయితే, ఎందుకంటే యుద్ధం నేను చెప్పాను, యుద్ధం ఇప్పటికీ మనకు గెలవబడింది, ఆల్రెడీ గెలిచాం. దేవుడు ఆల్రెడీ దాన్ని జయించాడు. క్రీస్తు జయించాడు కనుక మనం ఎందుకు ఓడిన వారుగా బ్రతకాలండి ఈ లోకంలో? గమనించాలి ప్రేమైన బిడ్డలారా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రోమేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తునందు ఏ శిక్షా విధి కూడా లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మనం చేయవలసిన విషయాలు, మనం ఏం చేయాలంటే, మనం వేటిని సులువుకు వేయాలో తెలుసు ఈరోజు మన జీవితంలో. ఈ శ్రమ మన దినాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రేమైన బిడ్డలారా, ఇంకా చాలామందికి ఈరోజు మన జీవితంలో ఉండే విషయం ఏంటంటే, మనకు గర్వాన్ని విడిచిపెట్టకపోవడం. మనకు గర్వాన్ని శిలువకు వేయవలసిన వారుగా ఉన్నాం. మన యొక్క రహస్య పాపాలని శిలువకు విడిచిపెట్టేవారుగా ఉండాలి. మనం అంత మాత్రమే కాదండి, చాలాసార్లు మన స్వనీతి పైన ఆధారపడతాం. మన స్వనీతిని విడిచిపెట్టాలి. మన సొంత నీతి ఆయన దృష్టిలో ఎంత దరిద్రంగా, ఎంత మురికిగుడ్లుగా ఉందో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందండి. అయినప్పటికీ కూడా మనం చాలాసార్లు మనమే స్వనీతివంతులుగా మనల్ని మనమే హెచ్చించుకుంటూ ఉంటాం. అవునా కాదండి? ఒకసారి గమనించండి. అటువంటి జీవితం మనలో ఉందా? అయితే మార్చుకుందాం ఈరోజు. ఎందుకంటే ఆయన జయించాడు, ఆయన మన ముందున్నాడు ప్రేమ దేవుని బిడ్డారా. అంత మాత్రమే కాదు, మనము నోవాలాగా సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. మొదటి పేతురు పత్రికలో ఆయన అన్నీ మనకు చాలా, ఇది చెప్పడానికి చాలా లోతైన సబ్జెక్ట్, కానీ మనం లోకం, ఎందుకంటే నోవాలాగా ఆయన దేవుని ప్రళయానికి రావడానికి ముందు ఆయన సాక్ష్యం ఇచ్చాడు దేవుని గురించి మారమని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లోకాన్ని చూసినట్లయితే ఒక్కసారి లోకం గమనించండి, ఎంత భ్రష్టత్వంతో మరలా నిండిపోయింది. తిరిగి నోవాహు కాలంలో ఏ విషయాలైతే జరుగుతున్నాయో అంతకంటే భయంకరమైన విషయాలు ఈరోజు లోకంలో ఉన్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే మరలా తీర్పు రాబోతుంది లోకానికి. మనము ఆయన యందు ఉన్న మనము, ఆయన రక్షణను పొందుకున్న మనము చేయవలసిన విషయం ఏంటంటే, నోవాహు వలె మనము కూడా ఆయన యొక్క ప్రేమను, ఆయన రక్షణను ప్రకటించేవారుగా ఉండాలి. శిలువ వేయబడిన యేసుక్రీస్తును, పునరుత్థానుడైన యేసుక్రీస్తును, రక్షణకు కారకుడైన ఏకైక వీరుడైన యేసుక్రీస్తుని ఈరోజు ప్రకటించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ ఓడ చూసినట్లయితే కేవలం 8 మంది నోవహు కుటుంబాన్ని రక్షించబడింది. అయితే శిలువ చూసినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, శిలువ సమస్త లోకాన్ని రక్షించగల సమర్థవంతమైంది. యేసుక్రీస్తు సమస్త లోకాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మిగతా వారు సిద్ధపడాలంటే వారికి యొక్క సువార్తను అందించాలి. ప్రేమైన బిడ్డలారా, నీపై నాపైన ఆయన బాధ్యతను ఈరోజు ఉంచాడు. ఆ బాధ్యతను మనం సరిగా నిర్వర్తిస్తున్నామా? మనం గమనించినట్లయితే ప్రేమైన బిడ్డలారా, కేవలం సిలువను చూడకండి, దానిలో మనము జీవించాలి. సిలువను మాత్రం చూసేవారుగా ఉండకూడదు, కానీ దానిలో మనం జీవించేవారుగా ఉండాలి. దాని విజయంలో మనం నడిచేవారుగా ఉండాలి. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆల్రెడీ ఇంతకు ముందే ఆ పాపంతో పోరాడి జయించాడు. ఆ న్యాయ తీర్పును జయించాడు. మరణంలోనికి ప్రవేశించాడు. నలగొట్టపడ్డాడు. సైతాన్ని త్రొక్కివేశాడు. క్షమించండి, సైతాన్ని త్రొక్కాడు శిలువ పైన.
తిరిగి మరలా పునరుత్థానుడై తిరిగి ఆయన విజయవంతుడుగా ఆయన లేచి వచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, 3వ రోజున గనుక మనం చేయవలసిన పని నోవాహు వలె ఆ నోవా ఎలాగైతే ఓడలోనికి ప్రవేశించాడో మన క్రీస్తులోనికి ప్రవేశించాలి. నోవాహు ఎలాగైతే ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రళయానికి ముందు ఆయన ప్రజలకు అందరికీ కూడా దేవుని స్వార్థను అందించడం, మనం కూడా ఈ లోకము నశించిపోతుంది, తిరిగి భ్రష్టత్వంలో మునిగిపోయిందండి. అనేకమైన భయంకర విధాలుగా ఒక ఉదాహరణకు చెప్తానండి. ఈరోజు కొంతమంది మీడియా గమనించండి, ఎంత భయంకరంగా తప్పు ప్రచారాన్ని కొంతమంది మీడియా ఈరోజు చేస్తున్నారు. నిజాలు చెప్పవలసిన వ్యక్తులు ఈరోజు అబద్ధాలతో ఉన్నది లేనట్టుగా ఈరోజు ప్రపంచం ఏ విధంగా భయంకరమైన పరిస్థితిలో ఉందండి. నశించిపోయే ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను వెలుగుగా ఉంచినప్పుడు ఆ వెలుగుని ఇతరులకు ప్రకటించేవారుగా మనం ఉండాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అన్నింటినీ కూడా చేసి పెట్టాడు. ఆ చేసి పెట్టిన పనిలో ఆ విషయంలో మనము నడిచేవారుగా ఉండి ఆ విజయాన్ని ఇతరులకు మనం అందించేవారుగా ఉండాలి. ఆ వెలుగుని ఇతరులకు ప్రకాశింపజేసేవారుగా ఉండాలి. మనము కూడా ఆ రక్షణ యోధులు ఆ క్రీస్తు అనే యోధుడిని, సిలువెక్కబడిన క్రీస్తు అనే యోధుడిని ముందు పెట్టుకొని ఆయన బాటలో మనం నడిచేవారుగా ఉంటే ఖచ్చితంగా ఒకరోజు మనం ఆయనతో పాటు ఆ యొక్క ఓడలో మనం కూడా శాశ్వతంగా మనం ఉండడానికి సాధ్యమవుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.